హలో హాయ్ దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము జూన్ 20 రోజు కండక్ట్ చేసినటువంటి 2025 ఇయర్లో కండక్ట్ చేసినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇది మన పేపర్ 1 ఇన్ఫర్మేషన్ అండి. పేపర్ 1 తెలుగు మీడియము 20 జూన్ 2025 షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింద 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఏది సరైనది, ఏది సరికాదు మరియు ఏది కరెక్ట్ అనేది మనము సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. స్టేట్మెంట్ ఏ, వైయక్తిక భేదాల సూత్రం ప్రకారము ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. స్టేట్మెంట్ బి, వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. అయితే ఇందులో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారండి. ఆప్షన్ నెంబర్ ఏ 1, ఏ మరియు 2, ఏ మరియు బి 2 సరికావు. ఆప్షన్ 2, ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ నెంబర్ 3, ఏ మరియు బి 2 సరైనవి. ఆప్షన్ నెంబర్ 4, ఏ సరైనది, బి సరికాదు. అయితే ఇందులో మన ఆన్సరు ఏ సరైనది, బి సరికానిది. సో ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్, బి ఈజ్ అ రాంగ్. అయితే వైయక్తిక భేదాల సూత్రం ప్రకారము ఏకరూప కవలలు వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు, అవునా, డిఫరెన్సెస్ ఉండగలుగుతారు. కానీ బి ఆప్షన్లో వైయక్తిక భేదాల సూత్రం యొక్క అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు, లేదు, ఇది ఆప్షన్ రాంగ్ అండి. అందుకోసమే ఆప్షన్ లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అందుకోసమే ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ రాంగ్ అని మనము చెప్పవచ్చు ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్లను గుర్తించండి అన్నారు. సరికానిదంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లను గుర్తించి సరైన సమాధానాన్ని రాయమంటున్నారండి. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, పరిపక్వత ఒక వికాస ప్రక్రియ. ఆప్షన్ నెంబర్ 2, పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3, వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి. ఆప్షన్ 4, పరిపక్వత అంటే ఆనువంశికంగా వచ్చే ధోరణుల సహజ ప్రవర్తన. అయితే మన క్వశ్చన్లో రాంగ్ వన్ని అడిగిండ్రన్నమాట. అయితే రాంగ్ ఏది, సరికానిది ఏది అడిగిండ్రన్నమాట. అందుకోసమే పరిపక్వత ఒక వికాస ప్రక్రియ ఈజ్ కరెక్ట్. అండ్ వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్ గర్భధారణ సమయం నుండే ఉంటాయి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, పరిపక్వత అంటే ఆనువంశికంగా వచ్చే ధోరణుల సహజ ప్రవర్తన, ఇది కూడా కరెక్టే. అయితే ఆప్షన్ నెంబర్ 2 ఇస్ రాంగ్, కాబట్టి ఆన్సర్ 2 అనేది కరెక్ట్ అన్నమాట మనకు. క్వశ్చన్ నెంబర్ 3, వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి. మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆనువంశికత మరియు పరిసరం 2, ఆనువంశికత మరియు పరిసరము 2. ఆప్షన్ 2, ఆనువంశికత మాత్రమే. ఆప్షన్ 3, పరిసరం మాత్రమే. ఆప్షన్ డి, ఆనువంశికత లేదా పరిసరం 2 కావు. అయితే క్వశ్చన్ ప్రకారంగా మనకు ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది. వ్యక్తిగత మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి, దీని యొక్క ఉత్పత్తి ఆనువంశికత మరియు పరిసరాలు 2 అయినా మనకు కావాల్సింది ఆనువంశికత మరియు పరిసరాలు 2 కూడా అవసరమే, బోత్. అందుకోసమే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4, క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలమైతే తరువాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా ప్రక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతోంది, ఎందుకంటే అది అతని తరువాతి కృత్యాలైన పాకడం, నిలబడటం
మొదలైన వాటిపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె భావిస్తుంది. అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది స్టేట్మెంట్ ఏ అండ్ బి, ఏది సరైనది ఏది సరికాదు. ఒకవేళ ఏ సరి అయినదైతే బి సరి ఎందుకు కాదు, ఒకవేళ సరి అయితే దానికి ఇది స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుందా, అంటే దీనికి అది కారణం అవుతుందా అనేది మనము సెలెక్ట్ చేయాలి. స్టేట్మెంట్ ఏ సరికానిది, బి స్టేట్మెంట్ ఏ సరైనది కానీ బి స్టేట్మెంట్కి సరైనవి వివరణ ఇవ్వదు. నెక్స్ట్ థర్డ్ వన్, స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందిస్తుంది. ఆప్షన్ 4, స్టేట్మెంట్ ఏ మరియు బిలకు సంబంధము లేదు. అయితే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారంగా ఆన్సర్ నెంబర్ 3, స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది అనేది ఆన్సర్. అందుకోసమే స్టేట్మెంట్ ఏ అనేది వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో నిర్దిష్ట కాలంలో తలెత్తేవి, వాటిని సాధించడంలో విఫలమైతే కృత్యాలు సాధించడంలో ఇబ్బంది తీరుస్తుంది. కాబట్టి అందుకోసమే రచన ఇక్కడ బాధపడుతుంది. ఏమని, వాళ్ళ బాబు ప్రక్కన తిరగడం లేదని, స్వయంగా ప్రక్కకు తిరగడం లేదని ఇట్లా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే దీనిపైన ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ సరి అయినది బి అనేది ఏకి ప్రూవ్ చేస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4, కోల్బర్గ్ ప్రకారంగా నైతిక వికాసం యొక్క దశలు. అకార్డింగ్ టు కోల్బర్గ్ స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్స్ ఆర్. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఆప్షన్ నెంబర్ 1, సంస్కృతికి సంబంధించినవి. 2, సార్వత్రికమైనవి. 3, అబ్బాయిలు మరియు అమ్మాయిలలో వేరుగా ఉంటాయి. ఆప్షన్ 4, గుర్తించలేనివి. అయితే మనం సరి అయిన ఆన్సరు సార్వత్రికమైనవి అయినా యూనివర్సల్ అని చెప్పచ్చు. కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం యొక్క దశలు ఆప్షన్ నెంబర్ 2 సార్వత్రికమైనవి అని మనము ఆన్సర్ చెప్పవచ్చు. అయితే క్వశ్చన్ నెంబర్ 6 అండి. గ్రేడ్ 2 విద్యార్థిని సవర్ణకి కూడికలు చేయడం తెలుసు. ఆమె టీచర్ ఒక లెక్కను 2 into 3గా ఇవ్వడం ద్వారా గుణకారాన్ని ప్రవేశపెట్టారు మరియు 2 into 3 అంటే 2ను 3 సార్లు కూడడం అని వివరిస్తున్నారు. పియాజే ప్రకారము గుణాకారం అనే భావనను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న సవర్ణ ఈ పరిస్థితిలో ఉంది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 సమతుల్యత, ఆప్షన్ నెంబర్ 2 అసమతుల్యత, ఆప్షన్ నెంబర్ 3 విపర్యాత్మక భావన లోపం. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 4 సాంశీకరణ. అయితే మన యొక్క ఆన్సరు అసమతుల్యత. మన ఆన్సర్ వచ్చేసి అసమతుల్యత అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 గురించి మనము డిస్కస్ చేద్దాము. క్రింది వాటిలో ఆలోచనను సూచించని కృత్యాన్ని గుర్తించండి. అయితే ఆప్షన్ నెంబర్ 1 ఈ విధంగా ఇచ్చారు. ఏమని, కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి సలహాలను తీసుకోవడము. ఆప్షన్ నెంబర్ 2 తన బడ్జెట్ను సరిగా ఉపయోగించుకోవడానికి తన టూర్ ప్లాన్ను సిద్ధం చేసుకుంటున్న వ్యక్తి. ఆప్షన్ నెంబర్ 3 ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించడం గురించి ఒక సమూహము చర్చించడము. ఆప్షన్ నెంబర్ 4 ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మ గీస్తున్న అమ్మాయిలు. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అవుతుందండి. ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మను గీస్తున్న అమ్మాయిలు అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 8 మన సామర్థ్యాలు లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఇలా అంటారు. క్వశ్చన్, మన సామర్థ్యాలు లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఈ విధంగా అంటారు. అయితే ఆప్షన్ ఇట్లా ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ స్వీయ భావన, ఆప్షన్ 2 ఆత్మగౌరవం, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4
సమర్థత. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ భావన. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9, క్రింది వాటిలో ఒకటి గైర్హాజరుకు కారణం కాదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. అయితే ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1, ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి. ఆప్షన్ నెంబర్ 2, పిల్లల శారీరక మరియు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడము. ఆప్షన్ 3, తల్లిదండ్రుల ప్రోత్సాహము. ఆప్షన్ 4, పాఠశాలలో నిరంకుశ పరిపాలన. మన ఆన్సర్ వచ్చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహము. మనకు కంపల్సరీ తల్లిదండ్రుల ప్రోత్సాహము అనేది ఉండాలి అనేది దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల ప్రమేయం యొక్క ప్రభావాన్ని చూపడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. పట్టభద్రులైన తల్లిదండ్రుల పిల్లలను ఆమె ఎంపిక చేసుకొని ఆ తల్లిదండ్రులను పాఠశాల తర్వాత పిల్లలతో ఖచ్చితంగా 1 గంట సమయము గడపాలని, వారికి చదువులో సహాయం చేయాలని అభ్యర్థించింది. తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయురాలి సూచనలను ఖచ్చితంగా పాటించారు. ఆ అధ్యయనంలో ఈ క్రింది వాటిలో జోక్య చర్యలు. అయితే ఆప్షన్ ఏ విద్యార్థి సామర్థ్యం. ఆప్షన్ బి విద్యార్థుల నిష్పాదన. ఆప్షన్ సి తల్లిదండ్రుల ప్రమేయము. ఆప్షన్ డి విద్యార్థుల అభ్యసన శైలి. అయితే ఇందులో ఏబిసిడి ఈ ఆప్షన్లలో ఏది సరి అయినది అనేది ఎంచుకోమని ఆన్సర్ క్వశ్చన్ చేయడం జరిగింది అన్నట్టు. ఆప్షన్ నెంబర్ 1 ఏ అండ్ డి మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 ఏబిసిడి. ఆప్షన్ నెంబర్ 3 ఏబి అండ్ సి మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 బిసి మాత్రమే. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ డి మాత్రమే అవుతుంది. ఏ అంటే విద్యార్థి సామర్థ్యము. ఏ అనేది విద్యార్థి సామర్థ్యము. నెక్స్ట్ డి విద్యార్థుల అభ్యసన శైలి. ఈ 2. క్వశ్చన్ నెంబర్ 11, క్రింది కృత్యాలలో వీటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం. అయితే ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 అనేది ఏ శిశువు ప్రేగు కదలికలను నియంత్రించడం నేర్చుకోవడము. ఆప్షన్ బి పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం. ఆప్షన్ సి కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడం. అయితే ఇందులో చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానాన్ని ఎంచుకోమని అంటున్నారు. అయితే మనకు ఆప్షన్ ఇట్లా ఉన్నాయి, ఏ, బి అండ్ సి. ఆప్షన్ 2 బిసి మాత్రమే. ఆప్షన్స్ ఇంకోసారి చదువుతున్నా. ఆప్షన్ నెంబర్ 1 ఏబిసి ఓన్లీ అన్నాడు, అయినా. ఆప్షన్ 2 బిసి మాత్రమే. ఆప్షన్ 3 ఏసి మాత్రమే. నేను ఆప్షన్ తప్పు చదివినాను. ఆప్షన్ నెంబర్ 1 ఏబిసి. ఆప్షన్ నెంబర్ 2 ఏ అండ్ బి. ఆప్షన్ నెంబర్ 3 బి అండ్ సి. అండ్ ఆప్షన్ నెంబర్ 4 ఏ అండ్ సి. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి. ఇవి 3 కరెక్టే అని అంటున్నారు. అవి 3 ఏంటిది? 3లో ఫస్ట్ 1 ఏ శిశువు ప్రేగు కదలికలను నియంత్రించడం నేర్చుకోవడము అనేది కూడా సరి అయినది. నెక్స్ట్ పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం సరి అయినది. కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడము ఇది కూడా సరైనది. అందుకోసమే ఏబిసి 3 కూడా కరెక్టే అంటున్నారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 12, క్రింది వాటిలో ఒక అభ్యాసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 తగిన పద్ధతుల ఎంపిక. ఆప్షన్ నెంబర్ 2 ఇంద్రియాలను గరిష్టంగా ఉపయోగించడము. ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసన పనిని అందించడము. ఆప్షన్ నెంబర్ 4 ఉపాధ్యాయ అర్హత. అయితే మన ఆన్సర్ 4 ఉపాధ్యాయ అర్హత కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13,
థాండైక్ సిద్ధాంత నియమం ప్రకారము నేర్చుకోవడానికి సరైన లక్షణాలు అని మనము చెప్పినప్పుడు అది అభ్యాసకుడికి సంబంధించిన దీని సంసిద్ధతను సూచిస్తుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి: విశ్రాంతి సమయము, మానసిక స్థితి, और ప్రజ్ఞ, और సహజ సామర్థ్యం. ఆన్సర్ మానసిక స్థితి, స్టేజ్ ఆఫ్ మైండ్. క్వశ్చన్ నెంబర్ 14. యామిని 2 ఏళ్ల బాలిక. ఏదైనా అడిగి ఆమె తల్లి నిరాకరించినప్పుడల్లా యామిని ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ పారవేసేది. ఈ ప్రవర్తనను నిరాకరించడానికి యామిని తల్లి ఆమె ఏదడిగినా ఇచ్చేది. చివరికి యామిని పెరుగుతున్నప్పుడు ఆమె తల్లి యామిని ప్రవర్తనను మార్చాలని కోరుకుంది. ఆమె వస్తువులన్నీ పారవేసేటప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండటం ప్రారంభించింది. నెమ్మదిగా యామిని వస్తువులను విసరడం మానేసి తన తల్లి మాట వినడం ప్రారంభించింది. పావ్లోవ్ ప్రకారము ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 సాధారణీకరణ, ఆప్షన్ నెంబర్ 2 అయత్నసిద్ధ స్వాత్యం, ఆప్షన్ నెంబర్ 3 వివరణ, ఆప్షన్ నెంబర్ 4 విచక్షణ. ఆన్సర్ 3 వచ్చేసి వివరణ కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. జయ అనే పాఠశాల విద్యార్థిని అన్ని పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి చాలా నిజాయితీగా చదువుతుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత ఆమెకు బహుమతి ఇస్తుంది. అక్కడ అనుసరించబడినటువంటి పునర్బలన నియమం. ఆప్షన్స్: ఏ నిరంతర పునర్బలన నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, స్థిర విరామ పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం. అయితే ఆన్సర్ సి స్థిర విరామ పునర్బలన నియమం అవుతుంది. ఆప్షన్ సి స్థిర విరామ పునర్బలన నియమం. పలకడం వస్తలేదండి. స్థిర విరామ పునర్బలన నియమం, సి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. స్మృతి తన కుక్కను రోడ్డుపైకి నడకకు తీసుకెళ్ళింది. కుక్క తనకు తాను విడిపించుకొని పారిపోయింది. స్మృతి కుక్కను వెంబడించి పట్టుకుంది. కానీ చుట్టూ చూసినప్పుడు ఆమె ఒక కొత్త ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన స్థలానికి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్కు దశను చూపించే షైన్ బోర్డ్ ఆధారంగా ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈ అభ్యాసనానికి ఒక ఉదాహరణము. ఆప్షన్ నెంబర్ 1 నిబంధన, ఆప్షన్ నెంబర్ 2 యత్నదోష, ఆప్షన్ నెంబర్ 3 అంతర్దృష్టి, ఆప్షన్ నెంబర్ 4 మోడలింగ్. ఆన్సర్ అంతర్దృష్టి, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి ఇక్కడ ఒక తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతను పెంపొందించడానికి ఒక అనాథాశ్రయానికి తీసుకెళ్లాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం ఏమిటి? ఆప్షన్స్ ఈ విధంగా ఉంది: చలనాత్మక, భావావేశ, సంజ్ఞానాత్మక, और మానసిక చలనాత్మక. ఆన్సర్ వచ్చేసి భావావేశ అంటే ఎఫెక్టివ్ అయినా. ఆప్షన్ నెంబర్ 2 ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి కేతన సివిల్ సర్వెంట్ కావాలని కోరుకుంది మరియు పరీక్షకు హాజరైంది. ఆమె సివిల్ సర్వీసెస్కు కాకుండా కేంద్ర సర్వీసుల తదుపరి తక్కువ కేడర్ పదవికి ఎంపికైంది. ఈలోగా స్వయం పోషణ కోసము ఆమె కేంద్ర సర్వీసుల్లో చేరి సివిల్ సర్వీసెస్కు చదవడం కొనసాగించింది. ఇది దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ప్రేరేపిత ప్రవర్తన అనేది అబద్ధం. ఆప్షన్ నెంబర్ 2 ప్రేరేపిత ప్రవర్తన లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండదు. ఆప్షన్ నెంబర్ 3 ప్రేరేపిత ప్రవర్తన ఎప్పటికీ నిలబడదు. ఆప్షన్ నెంబర్ 4
ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది. అయితే ఆన్సర్ ఇదే అవుతుంది, ఫోర్త్ వన్. ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది. ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 19. రామ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాలను ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ప్రత్యక్ష సాక్షిగా రామ కొన్ని నెలల తర్వాత మెజిస్ట్రేట్ ముందు జరిగినటువంటి సంఘటనను వివరించాడు. ఈ సందర్భంలో రామ స్మృతి. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ఎపిసోడిక్ స్మృతి, ఆప్షన్ నెంబర్ 2 సెమాంటిక్ స్మృతి, ఆప్షన్ నెంబర్ 3 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ నెంబర్ 4 తక్షణ స్మృతి. అయితే ఎపిసోడిక్ స్మృతి ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20. ఉషా ప్రతి సెషన్ 15 నిమిషాల నిడివి గల 10 సెషన్లలో ఒక పాటలోని ఒక చరణమును కంఠస్థం చేసింది. అదే పాటలోని రెండవ చరణాన్ని కంఠస్థం చేయడానికి ఆమె అదే నిడివి గల మరో 10 సెషన్లు తీసుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బలాయింపు. ఆప్షన్ నెంబర్ 1 చురుకైన బలాయింపు, ఆప్షన్ నెంబర్ 2 సానుకూల బలాయింపు, ఆప్షన్ నెంబర్ 3 ప్రతికూల బలాయింపు, ఆప్షన్ నెంబర్ 4 శూన్య బలాయింపు. ఆన్సర్ 4 శూన్య బలాయింపు. క్వశ్చన్ నెంబర్ 21 అనేది వచ్చేసి పరోక్ష బోధన మార్గాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని స్టేట్మెంట్ అంటే రాంగ్ అయినటువంటి స్టేట్మెంట్ను గుర్తించమన్నారు. అయితే ఆప్షన్ నెంబర్ 1 ఈ విధంగా ఇచ్చారండి. రోల్ ప్లే పరోక్ష బోధన పద్ధతికి ఉదాహరణ. ఆప్షన్ నెంబర్ 2 పరోక్ష బోధన పద్ధతుల్లో విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొంటారు. ఆప్షన్ నెంబర్ 3 పరోక్ష బోధన పద్ధతులు అధిక సాధనకు సహాయపడతాయి. ఆప్షన్ నెంబర్ 4 పరోక్ష బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయులు కేంద్రంగా ఉంటాడు. అయితే ఆన్సర్ 4 పరోక్ష బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి క్రింది వాటిలో ఏది బోధన యొక్క ఫ్రీ యాక్టివ్ దశలో జరుగుతుంది? ఆప్షన్ ఏ బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను నిర్ణయించడం, ఆప్షన్ 2 విషయాన్ని క్రమంలో అమర్చడం. అయితే ఏ లేదా బీలలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏ అండ్ బి 2, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 ఏ లేదా బి 2 కాదు. అయినా ఏ లేదా బి 2 కాదు. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ బి 2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సరైన సమాధానం ఏంటిది? బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను నిర్ణయించడం జరుగుతుంది. అవును, విషయాన్ని క్రమంలో అమర్చడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రతికూలతను గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఆప్షన్ నెంబర్ 2 సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరులను అందించడం. ఆప్షన్ నెంబర్ 3 ఉపయోగించడానికి సులభం. ఆప్షన్ నెంబర్ 4 అన్ని పాఠాలకు ఉపయోగించవచ్చు. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరులను అందించడం అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24 క్రింది వాటిలో ఒకదాన్ని ఉపాధ్యాయుడు సమ్మిళిత ఏర్పాటులో చేయకూడదు.
ఆప్షన్ సి ఈ విధంగా ఉంది. వైకల్యత లేని పిల్లలకు వైకల్యత గల పిల్లల గురించి సంవేదనాత్మకతను పెంపొందించడం. ఆప్షన్ 2 వైకల్యత సమ్మిళితపరచుట మరియు విద్యలో ప్రస్తుత ధోరణుల గురించి జ్ఞానాన్ని పెంపొందించడము. ఆప్షన్ నెంబర్ 3 సమయవయస్కుల ట్యూటరింగ్ను ప్రోత్సహించడం. సమవయస్కుల ట్యూటరింగ్లను ప్రోత్సహించడము. వైకల్యత ఉన్న పిల్లల అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి తరగతి యొక్క భౌతిక పరిసరాన్ని పెంపొందించడం. అయితే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అవుతుంది. సమవయస్కుల ట్యూటరింగ్లను ప్రోత్సహించడము కరెక్టు. క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లో సెక్షన్ 12లోని నియమం 1C ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలను ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఎంత మేరకు చేర్చుకోవాలి. ఆప్షన్ నెంబర్ 1 33%, ఆప్షన్ నెంబర్ 2 50%, ఆప్షన్ నెంబర్ 3 10%, ఆప్షన్ నెంబర్ 4 25%. సో ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ అవుతుంది. 25%, అయినా 25% ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 26 తెలంగాణ టెట్ అంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏంటిది? ఆప్షన్ నెంబర్ ఏ నామ్ రిఫరెన్స్ టెస్ట్ అండ్ క్రైటీరియల్ రిఫరెన్సెస్ టెస్ట్. సో ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 ఈ మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ బి 2, ఆప్షన్ 4 ఏ కాదు బి కాదు. సో ఆప్షన్ నెంబర్ బి అయినా ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 బి మాత్రమే అని అంటున్నారు. సో బి మాత్రమే ఏముంటుంది ఇక్కడ? క్రైటీరియల్ రిఫరెన్స్ టెస్ట్ అయినా క్రైటీరియల్ రిఫరెన్స్ టెస్ట్ అయితే మన యొక్క టెట్ ఎగ్జామినేషన్ క్రైటీరియల్ రిఫరెన్స్ టెస్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి ఇక్కడ పిల్లల దుర్వినియోగం అనేది వీరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగపరచడం. ఆప్షన్ నెంబర్ 1 తల్లిదండ్రులు, ఆప్షన్ నెంబర్ 2 సంరక్షకులు, ఆప్షన్ నెంబర్ 3 యజమానులు, ఆప్షన్ నెంబర్ 4 ఇతరులు. అయితే ఇందులో ఇవ్వబడినటువంటి సరైన సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. తల్లిదండ్రుల, సంరక్షకుల, యజమానుల, ఇతరుల ఎవరు అనేది మనము సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం. కింద మనకు ఆప్షన్ ఇచ్చారండి. ఆప్షన్ నెంబర్ 1 బీసీ అండ్ డి మాత్రమే, ఆప్షన్ నెంబర్ 2 ఏబిసిడి ఆల్, ఆప్షన్ నెంబర్ 3 ఏబిసి, ఆప్షన్ నెంబర్ 4 బీసీ. అయితే మనకేమవుతుంది ఇక్కడ ఆన్సరు ఏబిసిడి అన్నీ, అయినా అన్నీ ఏబిసిడి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏమున్నాయి ఏబిసిడి ఇక్కడ? అయితే పిల్లల దుర్వినియోగం అనేది పిల్లల యొక్క ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగం పరచడం. అది ఎవరిది బాధ్యత? సరైనది కరెక్ట్ ఏంటిది? తల్లిదండ్రులు కూడా, సంరక్షకులు మనం కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులు, కేర్ టేకర్స్ అండ్ యజమానులు, ఇతరులు అందరి యొక్క బాధ్యతలు. క్వశ్చన్ నెంబర్ 28 క్రింది వాటిలో అభ్యాసకుడికి సంబంధించి ఏది ప్రభావవంతమైనది అభ్యసనానికి సహాయపడదు? ఆప్షన్ నెంబర్ 1 పరిపృష్టిపై అభ్యాసకుడి చర్య, ఆప్షన్ నెంబర్ 2 అభ్యసన లక్ష్యాల గురించి అభ్యాసకుడి అవగాహన, ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర, ఆప్షన్ నెంబర్ 4 అభ్యాసకుడికి గత అనుభవం, ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర. ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకుడి నిష్క్రియాత్మక పాత్ర అనేది 3 కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 29
29 వచ్చేసి ఈ నాయకత్వ శైలిని జోక్యరహితం అని కూడా అంటారు. ఆప్షన్ నెంబర్ 1 లైసేజ్ ఫెయిల్, ఆప్షన్ నెంబర్ 2 నిరంకుశ, ఆప్షన్ నెంబర్ 3 ప్రజాస్వామ్య, ఆప్షన్ నెంబర్ 4 అధికారయుత. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది, లైసేజ్ ఫెయిల్. క్వశ్చన్ నెంబర్ 30 3 సంవత్సరాల బాలిక తాను చూసిన పక్షి చిత్రాన్ని గీయగలిగింది. బ్రూనర్ ప్రకారం ఆమె ఈ ప్రతినిధ్య దశలో ఉంది. ఆప్షన్ నెంబర్ 1 చిత్ర ప్రతిమ, ఆప్షన్ నెంబర్ 2 క్రియాత్మక, ఆప్షన్ నెంబర్ 3 ప్రతీకాత్మక, ఆప్షన్ నెంబర్ 4 ప్రచాలక. ఆన్సర్ వచ్చేసి 1 చిత్ర ప్రతిమ. ఇప్పటివరకు మనం చదివినటువంటి క్వశ్చన్స్ మొత్తము సైకాలజీ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగు అండి. అయినా తెలుగు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ పద్యం నుంచి అడుగుతారండి. అయితే పద్యం ఈ విధంగా ఇచ్చారు. అయితే ఈ క్రింది పద్యం చదివి 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించమన్నారు. అయితే పద్యం ఈ విధంగా ఇచ్చారు. వరపైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగ కుమి, పరులకు మర్మము చెప్పకు, పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి. అయితే పద్యం నుంచి అడిగినటువంటి మొదటి క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 31, చేను ఎప్పుడు దున్నకూడదు? ఆప్షన్ నెంబర్ 1 అనావృష్టి ఏర్పడినప్పుడు, ఆప్షన్ నెంబర్ 2 వర్షాలు పడినప్పుడు, ఆప్షన్ నెంబర్ 3 ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఆప్షన్ నెంబర్ 4 సంతోషంగా ఉన్నప్పుడు. పద్యం ప్రకారంగా ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అవుతుంది. పద్యం ప్రకారంగా ఆప్షన్ నెంబర్ 2 వర్షాలు పడినప్పుడు మాత్రమే దున్నకూడదు, చేను దున్నకూడదు, ఎందుకంటే అప్పుడు మొత్తం బురద అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, కరువు కాలం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? కరువు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటున్నారు పద్యం ప్రకారంగా. ఆప్షన్ నెంబర్ 1 స్నేహితుల దగ్గరికి, ఆప్షన్ నెంబర్ 2 తల్లిదండ్రుల దగ్గరికి, ఆప్షన్ నెంబర్ 3 చుట్టాల దగ్గరికి, ఆప్షన్ నెంబర్ 4 గ్రామ పెద్దల దగ్గరికి. అయితే పద్యం ప్రకారంగా చుట్టాల దగ్గరికి మనము కరువు వచ్చినప్పుడు వెళ్ళకూడదు. పద్యం ప్రకారంగా పరులకు చెప్పకూడనిది ఏమిటి? పరులకు అంటే ఇతరులకు, వేరులకు ఏం చెప్పద్దు మనం? అబద్ధం, రహస్యం, నిజం, కోరిక. పద్యం ప్రకారంగా రహస్యం ఎప్పటికీ చెప్పకూడదోయ్, చెప్తే ఆ రహస్యాన్ని బయట పెట్టేస్తారు. క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి పిరికి వారికి కట్టబెట్టకూడనిది. క్వశ్చన్ నెంబర్ 34 ఆస్ పర్ ద పద్యం ప్రకారంగా పిరికి వారికి కట్టబెట్టకూడనిది ఏంటిది? సైన్యాధికార పదవి, మంత్రి పదవి, ఆర్థిక శాఖ పదవి అండ్ సర్పంచ్ పదవి. ఏది పెట్టకూడదు? పద్యం ప్రకారంగా సైన్యాధికార పదవి అనేది ఎప్పటికీ పెట్టకూడదు. పిరికివాడు అంటే ఇన్నోసెంట్ లైక్ మీ. అయితే ఇక్కడ వరకు పద్యంలో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు పద్యం నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు వేరే క్వశ్చన్స్ అడుగుదాము, అంటే ఏం అడిగినో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 35 నుంచి క్వశ్చన్ నెంబర్ 38 వరకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులోకించి క్వశ్చన్ ఇచ్చారన్నమాట. అయితే ఇది కింది గద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. అయితే గద్యం అంటే పారాగ్రాఫ్ ఇట్లా ఇచ్చారు. లలిత కళలు 2 రకాలు. ఒకటి దృశ్య కళలు, రెండవది శ్రవ్య కళలు. చిత్రకళ, శిల్పకళల అనుభూతి చూపు ద్వారా స్ఫురిస్తుంది కాబట్టి అవి దృశ్య కళలు. సంగీత, కవిత్వములు శ్రవ్య కళలు. నాట్యకళ ఉభయ ప్రయోజనాత్మకమైనది. మహాకవి కాళిదాసు రమ్యాణి వీక్ష
అను శ్లోకములో ఈ ద్వివిధ కళానుభూతుల మార్గాన్ని చక్కగా నిరూపించారు. దృశ్య కళానుభవం వచ్చేదమైనది, ఒకే సమయంలో వచ్చేదని అనవు. శ్రవ్య కళానుభవం అట్టిది కాదు, అనగా ఒక పాటను వినటానికి, కావ్యం చదవటానికి ఒక క్షణమును జరుగునట్టివి కావు. వాటిని కొంత కాలపరిమితి అవసరం. అందువల్ల శ్రవ్య కళలను కాల సంబంధీ కళలని, దృశ్య కళలను స్థల సంబంధీ కళలని అంటారు. క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 35 చూడడం ద్వారా అనుభూతిని పొందే కళ శిల్పం, కవిత్వం, సంగీతం, భాషణం. ఆన్సర్ పద్యం ప్రకారంగా శిల్పం అవుతుందండి, ఈ పారాగ్రాఫ్ ప్రకారంగా. క్వశ్చన్ నెంబర్ 36 ఏంటిది? శ్రవ్య కళలు అంటే ఆప్షన్ షీట్లో ఇచ్చారు. చూడడం ద్వారా అనుభూతి పొందడం. ఆప్షన్ నెంబర్ 2 మాట్లాడడం ద్వారా అనుభూతి పొందడం. ఆప్షన్ నెంబర్ 3 వినడం ద్వారా అనుభూతి పొందడం. ఆప్షన్ నెంబర్ 4 ఆడడం ద్వారా అనుభూతి పొందడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 వినడం ద్వారా అనుభూతి పొందడం. వినడం ద్వారా అనుభూతి పొందడం, ఇది మాత్రమే కరెక్ట్ గద్య భాగం ప్రకారంగా. క్వశ్చన్ నెంబర్ 37 దృశ్య శ్రవ్య కళలు సమాహారం. ఆప్షన్ 1 కవిత్వం, సంగీతం, శిల్పం, నాట్యం. ఆన్సర్ నాట్యం. 4th one is correct. నాట్యం is correct. క్వశ్చన్ నెంబర్ 38 కాలపరిమితితో అనుభూతి పొందే కళలు. కాలపరిమితితో అనుభూతి పొందే కళలు ఏంటి? దృశ్య కళలు ఆప్షన్ 1, ఆప్షన్ 2 శ్రవ్య కళలు, ఆప్షన్ 3 ఉభయ కళలు, ఆప్షన్ 4 స్థల సంబంధి. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రవ్య కళలు. ఆప్షన్ నెంబర్ 2 గద్య భాగం ప్రకారంగా ఆప్షన్ నెంబర్ 2 శ్రవ్య కళలు కాలపరిమితితో అనుభూతి పొందే కళలు అని అర్థం. అయితే ఇప్పటివరకు మనము పారాగ్రాఫ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చదువుకున్నాము. ఇప్పుడు పారాగ్రాఫ్ లేకుండా అంటే జనరల్గా తెలుగు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ నెంబర్ 39 రాము అన్నం తిన్నాడు, రాము బడికి వచ్చాడు. ఒకే వాక్యంగా రాస్తే ఏమవుతుంది? అయినా ఒకే వాక్యంగా రాస్తే ఏమవుతుంది అంటున్నారు. ఓకే, ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 రాము అన్నం తిన్నాడు, బడికి వచ్చాడు. ఆప్షన్ నెంబర్ 2 రాము అన్నం తిన్నాడు, బడికి రాలేడు. ఆప్షన్ నెంబర్ 3 రాము అన్నం తిని బడికి వచ్చాడు. ఆప్షన్ నెంబర్ 4 రాము అన్నం తిని రాము బడికి వచ్చాడు. సో ఆన్సర్ ఈ మూడిట్లగించి థర్డ్ వన్ కరెక్ట్. 4 థర్డ్ వన్ కరెక్ట్. రాము అన్నం తిని బడికి వచ్చాడు. ఏనా? రాము అన్నం తిని బడికి వచ్చారు అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40లో అవ్యయం అంటే ఏమిటి అన్నారు. ఏనా? అవ్యయం అంటే ఏంటిది చూద్దాం. ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు. 1 ఫస్ట్ ఆప్షన్ లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. ఆప్షన్ నెంబర్ 2 లింగ వచన విభక్తులు కలిగినవి. ఆప్షన్ నెంబర్ 3 నామవాచకానికి బదులుగా వాడేది. ఆప్షన్ నెంబర్ 4 పనిని తెలిపేది. అయితే ఇందులో ఆప్షన్ నెంబర్ 1 లింగ వచన విభక్తులు లేనిది అని అర్థం. లింగ వచన విభక్తులు లేనిదే అవ్యయము అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 41 చేత, చే, తోడాతో అనే ప్రత్యయాలు కలిగిన విభక్తి. ఈ క్వశ్చన్లో అయితే ఇట్లా ఇచ్చారండి. చేత, చే, తోడాతో అనే ప్రత్యయాలు కలిగిన విభక్తి. దీన్ని మనము మన బుక్లో రాసుకున్నటువంటి చేతన్ చేన్ తోడంతో అంటాం చూడండి, అదే ఏనా. చేతన్ చేన్ తోడంతో అనే ప్రత్యయాలు కలిగినటువంటి విభక్తులు. ఆప్షన్ నెంబర్ 1 విభక్తి ప్రథమ విభక్తి. ఆప్షన్ నెంబర్ 2 ద్వితీయ విభక్తి. ఆప్షన్ నెంబర్ 3 తృతీయ విభక్తి. ఆప్షన్ నెంబర్ 4 చతుర్థి విభక్తి. ఆన్సర్ వచ్చేసి
తృతీయ విభక్తి అవుతుంది. తృతీయ విభక్తిలోనే చేతంచేన్ తోడెంతోన్ అనేటటువంటి ప్రత్యయాలు ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 3 తృతీయ విభక్తి అవుతుంది. చేతంచేన్ తోడెంతోన్. క్వశ్చన్ నెంబర్ 42. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. ఒక పని చెయ్యవద్దు అని అర్థాన్ని సూచించేటటువంటి వాక్యము ఏంటిది అంటున్నారు. ఆప్షన్లో ఇట్లా ఇచ్చారు. అనుసమర్థ్యక వాక్యం, నెక్స్ట్ సందేహార్థక అండ్ సామర్థ్యక, నిషేధార్థక. అయితే ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏమంటున్నానంటే పనిని చెయ్యవద్దు, వద్దు అంటున్నానంటే నిషేధం అయినా నిషేధార్థక వాక్యం అని హిందీలో అంటారు అయినా. సో నిషేధించడం అంటే వద్దు అంటున్నా అంటే నిషేధం అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఏమని అనే పదంలో ఉన్న సంధి పేరు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 43లో ఏమని అనే పదంలో ఉన్న సంధి పేరు ఏమిటి అన్నారు. ఫస్ట్ వన్ అకార సంధి, బి వికార సంధి, సి ఉకార సంధి, డి ఎడాగమ సంధి. ఆన్సర్ అకార సంధి. ఏమని అనేటటువంటి సంధి పేరు అకార సంధి అట. క్వశ్చన్ నెంబర్ 44. ఆమె వక్త్రం అందంగా ఉంది. గీత గీసిన పదానికి అర్థం రాయమంటున్నారు. గీత గీసిన దేనికి గీత గీసిరు? వక్త్రం పదానికి అర్థం రాయమంటున్నారు. అయితే ఆప్షన్ నెంబర్ 1 చెవి, ఆప్షన్ నెంబర్ 2 కన్ను, ఆప్షన్ నెంబర్ 3 ముక్కు, ఆప్షన్ నెంబర్ 4 ముఖం. ఆన్సర్ ముఖం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45. అశికృపాణం అనే పర్యాయ పదాలు కలిగిన పదం. ఆప్షన్ ఏ ఖడ్గం, బి దార, సి గడ్డి, డి దయ. ఆన్సర్ ఖడ్గం. ఆప్షన్ నెంబర్ ఏ ఖడ్గం. క్వశ్చన్ నెంబర్ 46. దేశం, వరమడి, గుర్తు అనే నానార్థాలు కలిగిన పదం. ఆప్షన్ ఏ హంస, బి చిత్రం, డి దిక్కు, సి దిక్కు, డి సీమ. ఆన్సర్ సీమ. దేశం, వరమడి, దేశం, వరిమడి ఔర్ గుర్తు అనే పదానికి నానార్థము సీమ అవుతుందట. క్వశ్చన్ నెంబర్ 47. వన్నే పదానికి ప్రకృతి పదం. ఆప్షన్ ఏ వర్ణం, బి వనం, సి వన్యం, డి విష్ణువు. ఆన్సర్ వర్ణం. వన్నే పదానికి ప్రకృతి పదం వర్ణం. క్వశ్చన్ నెంబర్ 48. ద్రవ్యాదులను ధరించునది అనే వృత్త్యొత్తి పదం ఏంటిది? ఆప్షన్ ఏ ద్రవ్యం, బి పయోనిధి, సి నీరద, డి వసుధ. ఆన్సర్ వసుధ. క్వశ్చన్ నెంబర్ 49. కంచర్ల గోపన్న రాసిన శతకం పేరేమిటి? ఆప్షన్ ఏ దాశరథి, బి సుమతి, సి వేమన, డి నృసింహ. ఆన్సర్ దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న ద్వారా రచించినటువంటి శతకం పేరు ఇది దాశరథి. క్వశ్చన్ నెంబర్ 50. ఖండకావ్యాలు రాసిన కవి. ఏ నన్నయ్య, బి శేషప్ప, సి జాషువా, డి వట్టికోట. ఆన్సర్ సి జాషువా, గుర్రం జాషువా. ఆన్సర్ ఇస్ సి జాషువా గారు ఖండకావ్యాలు రాసినటువంటి కవి. క్వశ్చన్ నెంబర్ 51. కొరవి గోపరాజు రచన. ఏ హరివంశం, బి అధికార సాంత్వనం, సి సింహాసన ద్వాత్రిక్షికం, సి మనుచరిత్ర, డి మనుచరిత్ర. సి ఆన్సర్ సింహాసన ద్వాత్రింశిక. క్వశ్చన్ నెంబర్ 52. యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు? ఏ జక్షులు, బి బాగోతులు, సి శారదకాండ్లు, డి కథకులు. ఆన్సర్
జక్షులు. ఆన్సర్ జక్షులు అవుతారండి. క్వశ్చన్ నెంబర్ 53. గంగిరెద్దు ఎవరి రచన? గంగిరెద్దు ఎవరి రచన? ఆప్షన్ ఏ జాషువా, బి విశ్వనాథ, సి వానమామలై వరదాచార్యులు, డి పల్లా దుర్గయ్య. ఆప్షన్ డి పల్లా దుర్గయ్య అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 54. తెలుగులో తొలి రామాయణం అంటే తెలుగులో మొట్టమొదటి రామాయణము. ఆప్షన్ ఏ భాస్కర రామాయణము, బి రంగనాథ నారాయణము, సి వాల్మీకి రామాయణము, డి మొల్ల రామాయణము. ఆన్సర్ రంగనాథ రామాయణం. తెలుగులో మొట్టమొదటి రామాయణము రంగనాథ నారాయణము అని ఇక్కడ ఆన్సర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 55. గ్రీక్ తాత్వికులైన పైథాగరస్, ప్లేటోలు భాష పుట్టుకకు కారణమని ప్రతిపాదించిన వాదము. ఏ స్వభావవాదము, బి దైవదత్తవాదము, సి అన్వయవాదము, డి స్ఫోటవాదము. ఆన్సర్ స్వభావవాదము. ఏ ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 56. సామాన్యుల సంభాషణ స్థాయిలోనున్న మాండలికం ఆ స్థాయిని అధిగమించి ఉన్నత వైజ్ఞానిక స్థాయికి అందుకోవడమే ప్రాకృతీకరణం, మేధావీకరణము, సామాజీకరణము, మృద్వీకరణము. ఆన్సర్ 2 మేధావీకరణం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 57. విద్యార్థుల భాషణ నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయునకు ఉపకరించు వ్యూహాలలో ఒకటి. ఏ వ్యాసరచన, బి సమీక్ష, సి కథాకథనం, డి ప్రహేళిక. ఆన్సర్ సి కథాకథనం. క్వశ్చన్ నెంబర్ 58. విద్యార్జన కేవలం పాఠ్యపుస్తకం ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపకరించే ఒకటేంటిది అని ఆప్షన్లు అడుగుతున్నారు. ఏ ఆలోచన మాత్రమే, బి ఊహాకల్పన మాత్రమే, సి కళ మాత్రమే, డి పరికరం మాత్రమే. ఆప్షన్ 4 పరికరం మాత్రమే అవుతుంది. ఏంది విద్యార్జన అంటే విద్యను ఆర్జించడం, విద్య నేర్చుకోవడం. విద్యార్జన కేవలం పాఠ్యపుస్తకం ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం కేవలం విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఉపకరించే ఒక పరికరం మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 59. గద్య బోధనలో ఉపాధ్యాయుడు పాఠ్య నేపథ్యం, పూర్వకథ, రచయిత వివరాలు, అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలుపుటకు ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ ఏ వివరణ పద్ధతి, ఆప్షన్ బి పఠన పద్ధతి, ఆప్షన్ సి ఖండ పద్ధతి, ఆప్షన్ డి పదార్థ పద్ధతి. ఆప్షన్ ఏ వివరణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ మాత్రమే వివరణ పద్ధతి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పిల్లల అభ్యసనాన్ని అంచనా వేసే మూల్యాంకనం. ఆప్షన్ ఏ సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ బి నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ సి అంశ మూల్యాంకనం, ఆప్షన్ డి ప్రామాణిక మూల్యాంకనం. ఆన్సర్ 2 ఆప్షన్ బి నిర్మాణాత్మక మూల్యాంకనమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఈ క్రింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు? ఆప్షన్ ఏ 4 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్. ఆప్షన్ బి 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఆప్షన్ సి 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 5 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్. ఆప్షన్ సి 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఆప్షన్ సి 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్, 6 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 92.
ఈ క్రింది వాటిలో కనిష్ట బేసి సంఖ్య. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 4. అవర్ ఆన్సర్ ఈస్ 2. ఆప్షన్ 2, ఆప్షన్ బి. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. है మీన్స్ ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. 3 ఈజ్ కనిష్ట బేసి సంఖ్య. है సో బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93. సంఖ్యలు 5/19, 1/3, 4/13, 2/7 మరియు 3/11ల మధ్య గతం ఏంటిది? ఆప్షన్ ఏ 5/19, 1/3, 3/11, 2/7. అవర్ ఆన్సర్ 2/7 ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. ఒక తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయస్సు నిష్పత్తి 7:2:8. 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి 7:2. అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:4. అయితే కుమారుడి ప్రస్తుత వయస్సు సంవత్సరాలలో. ఆప్షన్ ఏ 8 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ 4, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. ఆన్సర్ 8 సంవత్సరాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 95. ఇఫ్ x² - x - 20 by x + 4 equal to x - a into x not equal -4, then a equal dash ఎంత అవుతుంది? అయితే ఏమవుతుంది? ఆప్షన్ -5, 4, 10, 5. ఆన్సర్ ఈస్ 5. అయినా ఆప్షన్ లాస్ట్ వన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నంబర్ 5 ఈస్ ఆన్సర్. 10,000 + 10,100 + 10 ఒకట్లు అయితే ఏమవుతుంది? 101010, 31100, 11010, 1101, 11001. So our correct answer is 3. 10111010. 7 యొక్క 3 వరుస గుణకాల యొక్క 357 వానిలో అతిపెద్ద గుణకం ఏమిటి? ఆప్షన్ ఏ 119, ఆప్షన్ 2 126, ఆప్షన్ 3 112, ఆప్షన్ డి 133. అవర్ ఆన్సర్ 126 ఇస్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. ఒక లంబకోణ త్రిభుజ భుజాలు పొడవు x సెంటీమీటర్, x + 1 సెంటీమీటర్ మరియు x + 2 సెంటీమీటర్ అయితే x యొక్క విలువ ఎంత? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ 3, ఆప్షన్ 4, 6. అవర్ ఆన్సర్ ఇస్ 3. ఆప్షన్ 3 ఇస్. క్వశ్చన్ నెంబర్ 99. 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానము? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 0.1, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 1. అవర్ ఆన్సర్ ఈస్ 1. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. 42 సెంటీమీటర్ పొడవున్న ఒక తీగను ఉపయోగించి కింది ఆకారాలను ఏర్పరిస్తే వాటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఒక పంచభుజి, ఒక చతురస్రం, ఒక బహుత్రిభుజం అండ్ ఒక క్రమ షడ్భుజి. ఆన్సర్ సి ఒక సమబాహు త్రిభుజం. క్వశ్చన్ నెంబర్ 101.
క్వశ్చన్ నెంబర్ 101లో 26 cube plus 9 cube by 26 plus 9 equal to what? ఆన్సర్ 523 అవుతుంది. 523 అవుతుందట. సోపాన రేఖాచిత్రం హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రం పొడవు దీనిని సూచిస్తుంది. అంతరంలో దత్తాంశ పౌనపున్యం. ఆన్సర్ నెంబర్ 2 అంతరములో దత్తాంశం పౌనపున్యం. క్రింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదు? ఆప్షన్ 1 ఒక క్రమ సమాంతర చతురస్రానికి సౌష్ఠవాకారం లేదు. అయితే దీర్ఘచతురస్రానికి ఉందట, ఒక సమద్వీప బహు లంబకోణ త్రిభుజంకి ఉందట, ఒక పంచభుజికి ఉందట. అయితే అవర్ ఆన్సర్ ఈస్ 1. క్వశ్చన్ నెంబర్ 104. 10 సెంటీమీటర్ అంచు గల 3 ఘనాలను ఒక ఘనం చివర మరొక ఘనానికి వరుసగా కలిపితే ఏర్పడే దీర్ఘ ఘనం యొక్క ఉపరితల వైశాల్యము 800 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. 4x plus 5y ఈక్వల్ టు 20. అయితే దీని ఆన్సరు ఇన్ఫినిటీ అయినా. క్వశ్చన్ నెంబర్ 106. క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలు. ఆప్షన్ నెంబర్ 2 ఈస్ కరెక్ట్. 107, 109, 15625. 625ని 5 యొక్క ఘాత రూపం రాయగా ఏమవుతుంది? 5 6. ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3 అవుతుంది. 5 6. 5 6. దిస్ ఇస్ ఆన్సర్. 64√3 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో. ఆప్షన్ 1 48 సెంటీమీటర్. ఆప్షన్ 1 ఈస్ 48 సెంటీమీటర్ ఆన్సర్. 0.5, 0.3, 3.0, 4.5, 4.0, 7.5 p, 4.5, 7.0 ల సగటు 5 అయితే p యొక్క విలువ ఎంత? p యొక్క విలువ 5 అవుతుంది. p యొక్క విలువ కూడా 5. ఆన్సర్ ఈస్ 5. ఆన్సర్ ఈస్ 5. 2 cube whole square divided 8 ఈక్వల్ వాట్? ఏంటిది? 2 క్యూబ్ అవుతుంది అయినా. 2 power of cube. ఆన్సర్ 2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రాణి 18 రోజులలో 3/5 వంతు పనిని చేయగలదు. అయితే రాణి 1/2 వంతు పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలదు? ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు? 15 days అయినా. 15 రోజులలో పూర్తి చేయగలదు. అంటే ఆన్సర్ ఈస్ లాస్ట్ వన్. ఒక రేఖాఖండానికి అంత్య బిందువు గల సంఖ్య 2. n కనిష్ట పూర్ణాంకం అయితే 8. n కనిష్ట పూర్ణాంకం అయితే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? 5n + n ఇది కాదు అన్నమాట. అయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? BCD ఇది రాంగ్. అయితే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 114. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం m అయితే m మరియు 10 కంటే తక్కువగా ఉన్న బేసి సంఖ్యల మొత్తం n అయితే m - n ఎంత అంటున్నాడు. అంటే m - n 185 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 185.
ఒక విద్యార్థి దశాంశాలను సంఖ్యారేఖపై సూచించగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటిది? నైపుణ్యం, స్కిల్. ఆన్సర్ నైపుణ్యం. కృత్యాధార పద్ధతిలో వైయక్తిక భేదాలను గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశము. ఆన్సర్ పిల్లల స్థాయి అభ్యసన వేగాలకు అనుగుణంగా కృత్యాలను కల్పించడము. ఆన్సర్ ఈస్ సి. ఆన్సర్ బి ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 117. క్రింది గణిత బోధన వనరులలో ఇది సంస్థాగత వనరు కాదు. ఏది సంస్థాగత వనరు కాదు? చారిత్రక కట్టడం సంస్థాగత వనరు కాదు. అయితే బ్యాంకు అవుతుంది, తపాలా ఆఫీస్ అవుతుంది, और బజారు, సంత, మార్కెట్ ఇవన్నీ అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 118. పాఠ్యపథక రచనలో ఉపాధ్యాయుడు బోధించవలసిన పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వ జ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబట్టే హెర్బర్షన్ సోపానము. సన్నాహం. వాట్ ఆన్సర్? సన్నాహం కరెక్ట్ ఆన్సర్. పాండిత్య సాధన నికష SAT నిర్వహణ ఈ రకమైన మూల్యాంకనము. ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. అయినా ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సంగ్రహణాత్మక మూల్యాంకనం. గణిత పాఠ్యపుస్తకాలలో ప్రయత్నించండి అని ఇవ్వబడిన సమస్యల ముఖ్య ఉద్దేశం ఏంటిది? విద్యార్థులలో తార్కిక ఆలోచనను పెంపొందించడం, డెవలపింగ్ లాజికల్ థింకింగ్స్ ఇన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121. రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి అతడికి క్రింది వాటిలో దేనిని తరచుగా ఇవ్వాలి? పాలకూర పప్పు, అన్నం ఎక్కువ ఇవ్వాలా, ఐస్ క్రీమ్ ఎక్కువ ఇవ్వాలా, వెన్న పూసిన బ్రెడ్ ఇవ్వాలి, పాలకూర పప్పు ఇవ్వాలి? పాలకూర పప్పే ఇవ్వాలి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇందులో అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి మనము తెలుసుకుందాము. క్వశ్చన్ నెంబర్ 121. రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి అతనికి క్రింది వాటిలో దీనిని తరచుగా ఇవ్వాలి. తరచుగా అంటే ఎక్కువగా ఇవ్వాలి. ఏంటిది? అన్నం ఇవ్వాలా, ఐస్ క్రీమ్ ఇవ్వాలా, వెన్న పూసిన బ్రెడ్ ఇవ్వాలా, పాలకూర పప్పు ఇవ్వాలా? ఆన్సర్ పాలకూర పప్పే ఇవ్వాలి. అయితేనే ఐరన్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. భారతదేశంలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పాల శాతం సుమారుగా 60% అవుతుంది. 30%, 40%, 80%. ఆన్సర్ 60% ఈస్ కరెక్ట్. 60% ఈస్ కరెక్ట్ ఆన్సర్. 60%. క్వశ్చన్ నెంబర్ 123లో కింది వాటిలో తేనెటీగ వృక్షజాలంగా పరిగణించబడే వృక్షాలను గుర్తించండి. ఆసియా తుమ్మ చెట్టు, ఆవాలు, పైన్. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఏబిసిలకించి ఏది సరి అయినది, ఏది సరి కానిది అనేది సెలెక్ట్ చేయమంటున్నారు అన్నమాట. ఇది చూడండి, అక్కడ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారండి. ఏ మరియు బి మాత్రమే, బీసీ మాత్రమే,
ఏసీ మాత్రమే, ఏబిసి. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమే. ఏ మరియు బి ఏంటిది? ఇక్కడ ఏ ఆసియా తుమ్మ చెట్టు, ఆర్ ఏ మరియు బి అన్నారు కదా, ఏ మరియు బి మాత్రమే. ఆసియా తుమ్మ చెట్టు, బి ఆవాలు, హేనా? ఇవన్నీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 124. క్రింది వాటిలో స్పృహ కోల్పోయిన సందర్భంలో వ్యక్తికి సహాయపడే అత్యంత సముచిత ప్రథమ చికిత్స ఏది? ఆప్షన్ ఏ, వ్యక్తిని నిటారుగా కూర్చోబెట్టి నీరు ఇవ్వడం, కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉండేలా చూడటం, చల్లని నీరు చల్లి వ్యక్తిని కదిలించడము, వ్యక్తికి దుప్పికతో కప్పి వేచి ఉంచడం. మన ఆన్సర్ వచ్చేసి కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉండేలా చూడటం. అప్పుడే దీనికి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. క్రింది జంతువులలో ద్విధా విచ్చిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది ఏది? అమీబా, వానపాము, సీతకోకచిలుక, కప్ప. ఆన్సర్ అమీబా ద్విధా విచ్చిత్తిని చెందుతుంది. క్వశ్చన్ నెంబర్ 126. క్రింది వాటిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరులలో ఒకటి? బయోడీజిల్, బొగ్గు, और సహజ వాయువు, పెట్రోలియం. ఆన్సర్ బయోడీజిల్. వరదల గురించి సరికానిది వాక్యముని గుర్తించండి. 6 అడుగు లోతు వరద ఒక వ్యక్తిని కింద పడేలా చేస్తుంది. బి, 1 అడుగు లోతు వరద కార్ల వంటి వాహనాలను కింద పడేలా చేస్తుంది. సి, 2 అడుగుల లోతు వరద కార్ల వంటి వాహనాలను తుడిచిపెట్టేస్తుంది. ఆప్షన్ 4, 1 అడుగు లోపు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. ఆన్సర్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్రింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య 1. హిమాలయాల వంటి చల్లని ప్రదేశాలలో ఉన్న దుస్తులను ఉపయోగిస్తారు. నెక్స్ట్, వ్యాఖ్య 1. హిమాలయాల వంటి చల్లని ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. వ్యాఖ్య 2. ఎడారుల వంటి వేడి ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. ఏది కరెక్టు? వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సరైనవి అని అంటున్నారు. సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందిన యుగం మొసోజోయిక్ యుగం. సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందినటువంటి యుగము మొసోజోయిక్ యుగం అని అంటారు. పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారుగా ఎంత ఉంటుంది? 7 మీటర్లు. 7 మీటర్ల పొడవు ఉంటుంది. త్రాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత ppmలో ఈ స్థాయిని మించి ఉంటే ఆ పిల్లలలో దంత సమస్యలను కలిగిస్తుంది. 1.5. దీని కారణంగా గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది. ఏ, గురుత్వాకర్షణ బలం. బి, భూమి యొక్క భ్రమణం మరియు పరిభ్రమణం. సరైన దాన్ని ఎంచుకోండి అంటాను. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి రెండు, ఆర్ ఏ కాదు, బి కూడా కాదు. ఆన్సర్ ఏ అండ్ బి రెండు. ఏ అండ్ బి, ఏ కూడా బి కూడా. గురుత్వాకర్షణ బలం వల్ల కూడా, మరియు భూమి యొక్క భూభ్రమణం మరియు భూపరిభ్రమణం వల్ల కూడా. వేల సంవత్సరాలుగా ఈ నది
జలాలు ఈజిప్టులోని భూములను సాగునీరు అందించడానికి సహాయపడుతున్నాయి. ఏ నది? నైలు నది. నైలు నది చాలా వేల సంవత్సరాల నుంచి సహాయపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ నైలు నది. 134. ఈ కింది వాటిలో ఒక దానిని గొప్ప వృత్తం అని పిలుస్తారు. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం. ఆన్సర్ భూమధ్య రేఖ. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 135. ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి. మహాదేవ్, కైమూర్ శ్రేణి మరియు మైఖాల్ శ్రేణులలో కొంత భాగం ఉన్నాయి. ఈ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారం, పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారు? మిశ్రమ వ్యవసాయం, మిక్స్డ్ ఫార్మింగ్. చోళుల శాసనం ప్రకారం శాలభోగం దీనిని సూచిస్తుంది. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమి. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమి. క్రింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలను గుర్తించండి. కాలిబంగ్, రోపర్ మరియు లోథాల్. క్రింది వాటిలో కాకతీయులకు చెందని శాసనాన్ని గుర్తించండి. ఉత్తర మేరూర్ శాసనం. అయితే కాకతీయులకు చెందినటువంటి శాసనం ఏంటిది? మోటుపల్లి శాసనం, పాలంపేట శాసనం, బయ్యారం శాసనం. క్వశ్చన్ నెంబర్ 140. శుంకర సత్యనారాయణ తెలంగాణ అనే బుర్రకథను రాశారు. ఇది దీనిపై దృష్టి పెట్టింది. షేక్ బందగి అనే ముస్లిం రైతు చూపించిన వీరత్వం. క్వశ్చన్ నెంబర్ 141. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆహార భద్రత కల్పించడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క ఈ ముఖ్యమైన కార్యాచరణగా కూడా ఉపయోగపడుతుంది. ఆన్సర్ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడానికి. ఆగస్టు 1969లో అస్సాంలోని ఈ జిల్లాలను వేరు చేసి మేఘాలయ రాష్ట్రంగా సృష్టించబడింది. ఏది? ఖాసీ, జాంటియో మరియు గారో హిల్స్. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతి సిఫార్సు చేయవచ్చు. ఎవరు? ఆర్టికల్ 356 యాక్ట్ 356 చేయవచ్చు. 1947కి ముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది? టాటా ఐరన్ మరియు స్టీల్ కంపెనీ. క్రింది వాటిలో పాఠ్యాంశ కృత్యానికి ఉదాహరణను గుర్తించండి. నాయకత్వం మరియు బహిరంగ ప్రసంగాలను అభ్యసించడానికి మాక్ అసెంబ్లీని నిర్వహించడం. కరెక్ట్ ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 146. ఐదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సమాన పరిమాణంలో ఉన్న రెండు కప్పులను తీసుకొని ఒక కప్పులో సాధారణ కుళాయి నీటిని, మరొక కప్పులో ఉప్పు నీటిని సమాన పరిమాణంలో పోసి రెండు కప్పులను రిఫ్రిజిరేటర్లో ఉంచారు. ఈవీఎస్ ఉపాధ్యాయుడుగా ఈ ప్రయోగం కోసము మీరు విద్యార్థులకు ఇచ్చే పరికల్పన ఏది? ఆన్సర్ 4. ఉప్పు నీటి ఘనీభవన స్థానాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఉప్పు నీరు కుళాయి నీటి కంటే నెమ్మదిగా ఘనీభవిస్తుందని మేము వాళ్ళకు నేర్పించగలుగుతాము అని రాయాలి. పరిసరాల పరిజ్ఞానం ఈవీఎస్
బోధించడంలో ఉపాధ్యాయునికి అతి ముఖ్యమైన పాత్ర ఏంటిది? విద్యార్థుల అన్వేషణను మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య పాత్ర. క్రింది జాబితా ఏని జాబితా బితో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి. సో ఏ నీరు అవసరాలు, బి బాలల హక్కు, సి శక్తి, డి కుటుంబ వ్యవస్థ మార్పులు. నెక్స్ట్ ఇటు జాబితా బి వాతావరణము, కుటుంబ సంబంధాలు, ఆహారం, పరిశుభ్రత మరియు విలువలు, హక్కులు. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 2 ఏమేమి ఇంప్లిమెంట్ అయితే చూద్దాం. ఆప్షన్ 2 సో ఏ ఇస్ 3. ఏ అంటే నీరు అవసరాలు అనేది ఫుడ్, ఆహారం, ఆరోగ్య, పరిశుభ్రత అనేది అవసరము. నెక్స్ట్ బికి 4 ఏంటిది? బాలల హక్కు, విలువ హక్కు అయినా విలువల హక్కులు బాలల హక్కుకు పనికొస్తాయండి. నెక్స్ట్ C1 శక్తి ఏంటిది? వాటర్ వల్ల శక్తి తయారవుతుంది. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థ హక్కు, కుటుంబ వ్యవస్థ మార్పులు డి కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటిది. సో ఆన్సర్ మనము సెకండ్ని చూస్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 149. ఒక 5వ తరగతి విద్యార్థి జంతువుల మొక్కలు అను పాఠమును చదివిన తర్వాత తన పరిసరాలలో మొక్కలు పెంచుతున్నాడు. బడిలో తోటను పెంచుతున్నాడు. జంతువులు, పక్షులు ఎడల ప్రేమ ఔర్ సానుభూతిని చూపిస్తున్నాడు. ఈ కృత్యంలో ప్రతిబింబించే విద్యా ప్రమాణం ప్రశంస ఔర్ సున్నితత్వం. పరిసరాల అధ్యయనమును ఈవీఎస్లోని నిర్మాణాత్మక మందింపులో ముఖ్యంగా ఈ క్రింది సాధనలకు ఉపయోగిస్తారు. స్లిప్ టెస్ట్, లఘు పరీక్షలు, వ్రాత పనులు, పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందన ఔర్ ప్రాజెక్టు పనులు. ఆన్సర్ 1 ఏబిసిడి అన్నీ అవుతుందండి. సో ఈ విధంగా మనకు అడిగినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు మనము డిస్కస్ చేశాము. నా సబ్జెక్ట్ హిందీ అంటే నేను పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాను ఇవి కాబట్టి నేను పేపర్లను అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పాలని అనుకున్నాను. అందుకోసమే ఇవి అన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నా హిందీ మట్టుకు నేను క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పేపర్స్ చాలా పెడుతూ ఉంటాను. ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.